ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఇంటికి రాబోతున్నారు బెయిల్ మీద. ఇక్కడికి చాలామంది కార్యకర్తలు చేరుకున్నారు. కోలాహలంగా మారింది ఇంటి వద్ద పరిస్థితి అంతా కూడా. వారితో మాట్లాడదాం. తాజా పరిస్థితి ఏంటి? మేడం, 5 నెలలు సుమారు 165 రోజుల తర్వాత కవిత గారు ఇంటికి రాబోతున్నారు. సో బెయిల్ వచ్చిన సందర్భంగా ఏం చెప్తారు? అక్కకు బెయిల్ వచ్చిన సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తెలంగాణ బిడ్డగా చాలా తను జాగృతి ప్రోగ్రాంలు ప్రజల దాంట్లోకి వచ్చి తన ఎలక్షన్లో కూడా ఒక తెలంగాణ బిడ్డగా పోరాడింది అక్క. అన్ని కార్యక్రమాలు మన బతుకమ్మ ప్రోగ్రాము తెచ్చింది, వన్నె తెచ్చింది కవితక్కనే. ఇప్పుడు కవితక్క లేని లోటు మా కార్యకర్తలకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ కవితక్క ఇప్పుడు విడుదలై బెయిల్ మీద వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అక్క చాలా ఒక ఆడబిడ్డగా ఆమె పైన అన్ని కేసులు పెట్టి ఆమెను చాలా బాధ పెట్టి ఏడ్పించారు. ఒక ఆడపిల్లగా తన అక్క మళ్ళీ ధైర్య సాహసంగా రాణి రుద్రమ్మదేవిలాగా ప్రజల దాంట్లోకి మా కార్యకర్తల ముందుకు వన్నె తెచ్చిన బిడ్డగా, కేసీఆర్ బిడ్డగా తను ఇప్పుడు మళ్ళా మా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. తను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితికి కారణమైన వారందరినీ కూడా వడ్డీతో సహా తిరిగి ఇస్తానని నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉంటుందా? పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. తను తప్పు చేయలేనని తెలిసింది కనుక తప్పు ఎవరైతే నేరము చేసి తన మీద తోసినరో వాళ్ళను మాత్రము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాకు మహిళలకు ఒక అండగా అక్క ఉంటుందని ధైర్యంతో ఇప్పుడు మాకు సంతోషంగా అక్కను చూడడానికి మేము అందరం 5 నెలల తర్వాత తన ఇంటికి వచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత పార్టీ కార్యక్రమాలు కానీ, జాగృతికి సంబంధించిన కానీ, మహిళా పార్టీ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా యాక్టివ్గా అవుతాయి రేపటి నుంచి? యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడున్నా మా మహిళలము మేము అక్కతో పాటు అన్ని ప్రోగ్రాంలు, బతుకమ్మ ప్రోగ్రాము మేము సంతోషంగా మేము చేస్తామని హామీ ఇస్తున్నాము.